ఎక్కడోనో ఉండి అనాథాశ్రమంలో తల్లిని పెట్టి నెలకి 25,000 పెడుతుంటే నా తల్లి 9 నెలలు మోసిన నిన్ను గర్భకోశంతో ప్రతిరోజు ఏడుస్తూ నా కొడుకు వచ్చి ఒక బుక్కడు బువ్వ పెడితే ఆ రోజే నేను కాలం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న లక్షల మంది తల్లులు ఉన్నారు అనాథాశ్రమంలో. నా పేరు శివరుద్ర, కావాలంటే ఎంక్వైరీ చేయండి. జీతాలు పంపుతున్నారు, కోట్లు పంపిస్తున్నారు, కోడలు మాట విలువిచ్చేసి కోడలతోనే ఉంటున్నావే అక్కడ. నిన్ను కన్నా నీ తల్లి నీకు అల్లారు ముద్దగా పెంచి 7 ఏళ్ల వరకు పాలు చీకేసి 12-13 సంవత్సరాలు వచ్చేవరకు గోరుముద్దలు తిని నిన్ను ఇంత పొడుగుగా చేసి ఇంత చదువు చదివించి ఇన్ని కష్టాలు పడ్డా ఆ తండ్రి కనబడతలేడా? తండ్రి బొత్తాలు చూడండి, బొత్తాలే ఉండవు తల్లి. చీకిపోయిన బట్టలు వేసుకొని తిరిగి అవమానాల పాలై వాళ్ళు మనల్ని కాపాడి చేసి పెడితే ఈరోజు నువ్వు ఎక్కిన ఫ్లైట్ అంత కాస్ట్లీయా? అమ్మని చూడ్డానికి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి రాలేవు. కనీసం అమ్మ మన ఇంట్లోనే ఉండు, ఎక్కడ ఉండు, రక్షకుడిలాగా ఉండు అని చెప్పలేవా? అందరూ అక్కడ సెటిల్ అయిపోయి అమ్మమ్మకి విషెస్ యూట్యూబ్లో చెప్తున్నామే, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నామే. ఆ తల్లి కోరుకునేది ఏం తెలుసా అమ్మ? కుటుంబం అంతా ఉండి బుక్కెడు బువ్వ పెడితే చాలు.